ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణాష్టమి వ్లాగ్ చూపిస్తానండి. కృష్ణాష్టమి రోజు మా ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏంటి, ఎలా డెకరేట్ చేసుకున్నాం, పువ్వులు కోసుకున్న దగ్గర నుంచి అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి. మొదటగా పొద్దున్న లేచిన తర్వాత ముందుగా ఇంట్లో మామూలుగా పూజ చేసుకున్నానండి. ఆ పూజ చేసుకోవడానికి కావలసిన పువ్వుల కోసం ఇలాగా నా మొక్కల దగ్గరికి వెళ్ళానండి. శంఖం పువ్వులు, నందివర్ధన పువ్వులు మీకు తెలుసు కదండి, ఇవన్నీ ఉంటాయి మన మొక్కల్లో. అవి కోసుకోవడానికి అయితే వెళ్ళాను. అలాగే ఈ పువ్వులు కూడా, కరివేరు పువ్వులు కూడా ఉన్నాయండి, అవి కూడా కోసుకున్నాను. తర్వాత ఏంటంటే మాకు మా అపార్ట్మెంట్ ఎదురుగా నేను చిన్న నందివర్ధన మొక్క, అలాగే 2 మందార మొక్కలు కూడా వేసానండి. వేసి అంటే ఇది వరకు వేసినా కూడా గేదెలు అవి కూడా తినేసేవండి. అప్పుడు కంచె అది కట్టించి అలా వేయడం వల్ల ఇప్పుడు పెద్దవైనాయండి. అక్కడ కూడా పువ్వులు అసలు కృష్ణాష్టమి రోజు ముందు రోజే మొగ్గలు కోసేసుకుంటారండి సాధారణంగా అయితే. కానీ ఎందుకనో మరి ఆ రోజు అసలు బయట నందివర్ధన పువ్వులు కోసుకుందామని వెళ్తే అక్కడ అన్నీ కూడా మందార పువ్వులన్నీ కూడా అలాగే ఉన్నాయండి. అవి నా చేతితో నాటిన మొక్కలు అనమాట అండి అవన్నీ కూడా. అవి ఆ కృష్ణాష్టమి రోజు ఆ పువ్వులన్నీ మన కృష్ణుడికి పెట్టుకోవడం కోసం అందరూ వదిలేశారేమో అనిపించిందండి. అంటే సాధారణంగా మొగ్గలే కోసుకుంటారండి ముందు రోజు. అలాంటిది ఆ రోజు ఎన్ని పువ్వులు ఉన్నాయోనండి అసలు. పింక్ కలరు, అలాగే ఎర్ర మందారం కూడా వేసానండి. అవి పెద్దవైనవి. అందరూ కూడా పూజకి కోసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మా అపార్ట్మెంట్ ఎదురుగా వేసానమాట వీటిని. అంటే అందరు అపార్ట్మెంట్లు ఎదురుగా కూడా పెద్ద పెద్ద మొక్కలు ఉండడం, అందరూ కోసుకోవడం చూసి అసలు మన అపార్ట్మెంట్ దగ్గర కూడా వెయ్యాలి అని, అంటే వేసినా ఇవి తినేస్తున్నాయండి గేదెలు. అప్పుడు కంచి కట్టించాను అనమాట. కొన్ని రోజులు అవి కంచి కట్టించి అవి ఎదిగిన తర్వాత ఇంకా వాటి జోలికి అయితే రావట్లేదులేండి. ఇంకా ఈ విధంగా ఆ రోజు ఎన్ని పువ్వులు ఉన్నాయోనండి అసలు. మందార పువ్వులు భలే ఆనందంగా అనిపించింది. అవన్నీ కోసుకుని, అలాగే మా నందివర్ధన మొక్క దగ్గర కూడా ఎన్ని పువ్వులు ఉంటున్నాయోనండి. ఇప్పుడు అవి బాగా పూస్తాయి కదండి. ఆ పువ్వుల్ని అందరూ కూడా పూజకి కోసుకుంటారండి. ఆ పువ్వుల్ని కూడా కోసుకుని మామూలుగా ఇంట్లో పూజ, డైలీ పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకుని ఆ తర్వాత మన కృష్ణుడిని డెకరేట్ చేసుకోవాలని అయితే అనుకున్నానండి. ఆ విధంగా ఈ పువ్వులన్నీ కూడా తెచ్చుకొని ముందుగా ఇంట్లో దీపం పెట్టేసుకున్నానండి, మామూలుగా అలంకరణ చేసుకుని. తర్వాత మళ్ళీ కృష్ణుడిని అది పెట్టుకొని అసలు కృష్ణుడి అలంకరణ ఎంత బాగా కుదిరిందోనండి. మా ఊర్లో మా చుట్టాలండి, అక్క, మా పెద్దమ్మ గారు అమ్మాయి అనమాట, ఆ బేబక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని పువ్వులు అసలు మొన్న వరలక్ష్మి వ్రతం రోజు, పసుపు కొట్టిన రోజు కూడా తీసుకొచ్చిందండి. ఆ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. ఆ పువ్వులు చాలా ఉంటాయండి వాళ్ళ ఇంటి దగ్గర. వాటితో డెకరేట్ చేద్దాము కృష్ణుడిని అని అనిపించింది అనమాట. ఆ పువ్వులు ఇక్కడ పూజ చేసుకుని అక్కడ దేవుడికి మా పువ్వులన్నీ కూడా అలంకరించుకుని తర్వాత వాళ్ళ ఇంటికి పూలు కోసుకోవడానికి అయితే వెళ్ళడం జరిగిందండి. అసలు అక్కడ పువ్వులన్నీ కూడా అలా చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో, ఆ మొక్కల్ని ఎంత శ్రద్ధగా పెంచిందో అక్క అనిపించిందండి. అంటే అన్ని రకరకాల పువ్వులన్నీ కూడా ఒకే చోట అలా కనిపిస్తుంటే వాటిని చూసినప్పుడు మనకు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేమండి. అసలు మీకు ఈ వీడియో చూస్తుంటేనే అనిపిస్తుంది అబ్బాయి ఎంత బాగున్నాయో అని. ఆ వీడియోలో ఆ మొక్కల పువ్వులు కూడా ఎంత అందంగా ఉన్నాయనండి. వైట్, పింక్, రెడ్, అలాగే రెడ్, పింక్ కలిపి మిక్స్ అయిన పువ్వులండి. అన్నీ కూడా మొక్కలకి అన్నీ కూడా నిండుగా పూసున్నాయన్నమాట. ఎంత అందంగా ఉన్నాయోనండి. అక్కడ పూజ చేసుకున్న తర్వాత నేను ఈ పువ్వులన్నీ కూడా కోసుకోవడానికి వెళ్ళానండి. అసలు ముందు కొయ్యడం మానేసి ఆ పువ్వులనే చూడాలేమో అనిపించిందండి. అంత అందంగా అనిపించింది. ఎంత శ్రద్ధగా పెంచితే ఇన్ని పువ్వులు ఒకసారి ఇలా పూస్తాయో కదా అనిపించిందండి. ఆ పువ్వులు గుత్తులకి ఉన్నాయండి. ఆ పువ్వులు మనకి బయట అసలు మార్కెట్లో ఇలాంటి పువ్వుల్ని మనం సంపాదించలేమన్నమాట. అసలు ఈ పువ్వులన్నీ కోసి అసలు ఈ పువ్వులతో డెకరేషన్ చేస్తే మాల కట్టి వేసామండి కృష్ణుళ్ళకి. డెకరేషన్ చేస్తే ఎంత అందంగా ఉందోనండి నిజంగా. తన బేబక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే అసలు పూల తోట నందనవనంలా ఉందండి. కింద కూడా పాదులు అవి కూడా చాలా బాగా పెంచింది తను. మీకు చూపించాను కదండి ఆ రోజు పసుపు కొట్టినప్పుడు కింద మొత్తం డెకరేషన్ అంతా తనే చేసిందని. తనకి నేచర్ అంటే చాలా ఇష్టం అండి. మొక్కల్ని ఎంతో శ్రద్ధగా పెంచుద్ది.
పెద్ద పెద్ద నేరేడు మొక్కలు, నారింజ మొక్కలు అవే కుండీల్లో వేసి వాటి చేత కాయలు కూడా కాయిపిచ్చేస్తుందండి. అంత చక్కగా వేస్తుంది అనమాట. అలాగే ఆ రోజు బ్రహ్మకమలం మొక్క కూడా 1, 2 పువ్వులు ఇడిచినాయండి. అవి కూడా కోసాను. మన కృష్ణాష్టమికి ఇన్ని రకాల పువ్వులతో దేవుణ్ణి అలంకరించడం అయితే జరిగిందండి. అసలు ఈ పువ్వులు వీడియో అది లాంగ్గా ఉన్నా సరే ఎందుకు వదిలేసానంటే ఎంతో అందంగా ఉన్నాయి, మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఈ పువ్వులు వీడియోని అలాగా ఉంచేసానండి. చూడండి అసలు పాదులు కూడా ఎంత చక్కగా పాకించిందోనండి. అంటే పందిరి వేయని అవసరం లేదనమాట, అలిమేసుకున్నాయండి. ఒక పార్కులో ఉన్నట్టు అలా అనిపించింది అనమాట. అసలు వాటినన్నిటిని చూస్తుంటే ఏదన్నా చూడండి, కింద నుంచి మొక్కని ఒక పందిరిలాగా పాకించిందండి. అవి ఎంత అందంగా ఉన్నాయోనండి చూడడానికి, మెట్ల దగ్గర అనమాట. అసలు ఇంకా నేచర్లో అలా తిరుగుతుంటే ఏదన్నా ఒక పెద్ద పార్క్కి వెళ్ళామా ఏంటి అని అనిపించిందండి. అలాగే పువ్వులు కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి వివరంగా అక్కున్నప్పుడు మళ్ళీ అన్నీ కూడా చూపిస్తానండి. ఇదిగోనండి బ్రహ్మకమలం పూలు ఎంత బాగున్నాయో చూడండి, పింక్ కలరు. వాటిని కూడా ఆ రోజు కోసుకోవడం అయితే జరిగిందండి. ఈ 2 పువ్వులు ఎంత చూడముచ్చటగా ఉన్నాయోనండి అసలు. ఇది నారింజ మొక్క అండి. ఒక నారింజకాయ ఆ మొక్కది కూడా కోసుకోవడం జరిగింది. అది మన కృష్ణుడికి కూడా పెట్టానండి. పైన పోర్టుకో దగ్గర కూడా చూడండి ఎన్ని పువ్వులు, అసలు అన్నీ కూడా అలా పాకేసి ఉన్నాయన్నమాట. ఆ పువ్వులను కూడా కోయడం జరిగింది. వచ్చిన తర్వాత మన కృష్ణుడిని ఈ విధంగా డెకరేట్ చేసుకోవడం అయితే మొదలుపెట్టానండి. మన అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా ఉంటారు కదండి, ఎప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ అందరికీ ఖాళీ ఉండాలి కదండి. సరదాగా మనం 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని చదువుకోవాలని డిసైడ్ అయ్యాం. కృష్ణాష్టకం, హరే కృష్ణ మహామంత్రం అవన్నీ కూడా చదువుకుని, గోవిందనామాలు చదువుకుని తర్వాత కృష్ణుడు ఇస్కాన్ గుడికి వెళ్ళాలని మేమందరం కూడా అనుకున్నామండి. ఆ రకంగా ముందు కృష్ణుడిని డెకరేట్ చేయడానికి పువ్వులు తీసుకొచ్చాను కదండి, ముందు కృష్ణుడిని పెట్టడం కోసం శాలువాలతో ఈ విధంగా ముందు సెటప్ చేస్తున్నానండి. మన ఇంట్లో చిన్ని కృష్ణుళ్ళు, పెద్ద కృష్ణుళ్ళు చాలా ఉన్నాయండి. ఆ బొమ్మలన్నీ కూడా అక్కడ పెట్టి మా ఫ్రెండ్స్ అందరూ కూడా పువ్వులు మాల, నేను తెచ్చిన పువ్వులన్నీ కూడా మాల కట్టేస్తున్నారండి. మాల కట్టి ఒక్కో విగ్రహానికి ఒక్కొక్క రకంగా మాల కట్టేస్తుంటే నేను వాటిని అలా అలంకరిస్తున్నాను అనమాట అండి. సరస్వతీదేవికి వైట్ ఫ్లవర్స్తోనూ అలా అలంకరిస్తున్నారు. అలాగే ఇక్కడ తులసి, అలాగే నందివర్ధన పువ్వులు 2 కలిపి ఇక్కడ మాల కడుతున్నారండి. ఈ విధంగా అందరం కలిసి చేసుకుంటే అదొక ఆనందం కదండి. అసలు అక్కడ ఆ రకరకాల పువ్వులతో మాల కడితే నిజంగా భగవంతుడు ఉన్నాడండి. మన బయట మార్కెట్లో కూడా ఆ పువ్వులు అసలు దొరకవండి. అసలు అంత అందంగా ఉన్నాయండి అసలు ఆ పూల మాలలు. కానీ అంటే మన ఆడవాళ్ళు రకరకాలుగా డెకరేషన్ చేయగలం కదండి, రకరకాలుగా మన చేతితో మాలలు కూడా రకరకాలుగా కట్టగలం. ఈ విధంగా చేసుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందండి నిజంగా. నేను ఎప్పుడు కూడా డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. కృష్ణాష్టమి అంటే ప్రతి కృష్ణాష్టమికి ఇలాగా చేయను, కానీ నాకు వీలు కుదిరి చేయాలనిపించినప్పుడు తప్పనిసరిగా డెకరేషన్ చేస్తానండి. నాకు ఇలాగా అంటే భగవంతుడికి ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కానీ, కృష్ణాష్టమి రోజు కానీ డెకరేషన్ అంటే చాలా ఇష్టం. ఒక సంవత్సరం అయితే అసలు పందిరిలా వేశానండి. అంటే దేవుణ్ణి అక్కడ పెట్టి పైన పుల్లలో పెట్టండి ఒక పందిరిలా వేసేసి ఆ పందిరికి మొత్తం కూడా పువ్వులు వేలాడి తీసానండి. అవి ఎంత బాగుందోనండి ఆ సంవత్సరం. అసలు కృష్ణుల్ని కూడా ఎదురింట్లో అనంతగారి కృష్ణుని, మా కృష్ణుని, పెద్ద కృష్ణుల్ని అన్నీ కూడా ఒక చోట పెట్టి ఆ సంవత్సరం మా అమ్మాయికి, అలాగే వాళ్ళ ఫ్రెండ్ దీక్షిత అండి, చిన్నపిల్లలు అప్పుడు, అంటే మరీ చిన్నపిల్లలు కాదు కానీ 9th ఏదో చదువుతున్నారండి, వాళ్ళిద్దరికీ గోపికల వేషం కూడా వేసాము. వేసి ఆ సంవత్సరం కూడా అంటే అలంకరణ ఆ సంవత్సరం చాలా బాగా కుదిరిందండి. అలాగే ఒకసారి ఇప్పుడు కూడా మేము కృష్ణుడిని బాగా డెకరేట్ చేసుకుంటే ఇస్కాన్ నుంచి కూడా వచ్చారండి, వచ్చి భజన కూడా చేశారు. అప్పుడప్పుడు నాకు ఇలా ఏదైనా చేసుకోవాలన్నప్పుడు డెకరేషన్ చేసుకుని అలా చేసుకుంటా. ఇక్కడేమో ఈవిడ గంధం నూరుతున్నారండి, తేజ గారు. గంధం అంటే గంధం చెక్క తెచ్చాను కదండి మొన్న, ఆ సాన కూడా ఆవిడదే, అది అక్కడే ఉందండి, ఆవిడ నూరుతున్నారు. ఈ విధంగా అయితే మొత్తం అంతా అయిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో అసలు. ఈ పిల్లలిద్దరూ కూడా అలా కనిపిస్తున్నారండి ఆ మోడర్న్ డ్రెస్సుల్లో. కాసేపు ఉన్న తర్వాత వాళ్ళిద్దరిని కూడా గోపికలా రెడీ చేసేసాం. ఎలా ఉంటారో చూడండి.
ఇలాగ అయితే మామిడాకులు కట్టుకుని, అంటే ఆ మామిడాకులు పెట్టేటప్పటికి పచ్చని ఆకులు కదండి, దాని నుంచి అంటే ఆ ఆకులు పెట్టడం కూడా మంచిదండి. దాని నుంచి ఆక్సిజన్ కూడా మనకి వస్తుందన్నమాట. అలాగే తులసి అనేది కూడా దాని నుంచి వచ్చే గాలి కూడా మంచిదండి. ఆ తులసి కాంబినేషన్లో పువ్వులు కట్టుకోవడం ఇవన్నీ ఎందుకంటే శుభప్రదం అని ఎందుకంటారంటే, మన ఆరోగ్యానికి కూడా వాటి నుంచి వచ్చే గాలి వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి అలా పీల్చడం వల్ల. అందుకే అలా అంటారు. చూడండి మొత్తం అన్నీ కూడా పెద్ద కృష్ణుడు అండి, రాధాకృష్ణుల విగ్రహం అనమాట. ఇది వినాయకుడు, తర్వాత చిన్ని కృష్ణుడు అండి, తర్వాత ఇక్కడ వెన్న తింటున్నాడు ఒక కృష్ణుడు, ఇక్కడ మళ్ళీ చిన్ని కృష్ణుడు, వెనకాల మళ్ళీ రాధా కృష్ణులు అండి, అలా అనమాట. ఈ కిందేమో వెండి విగ్రహాలు రాధాకృష్ణులది పెట్టి అరటి మొక్కలు అవి అన్నీ పెట్టామండి. తర్వాత పానకం, అటుకులు కదండి మెయిన్ ఈరోజు, అటుకులు బెల్లం, అందులో పప్పు వేయించిన శనగపప్పు అన్నీ వేసి కలిపి ఆ నైవేద్యం కింద కూడా పెట్టడం జరిగిందండి. చూడండి గణపతికి సరస్వతీదేవికి వైట్ ఫ్లవర్స్ అంటే ఇష్టమని ఆ కాంబినేషన్లో అయితే కట్టారండి. ఇలాగ మా డెకరేషన్ ఎలా ఉందండి, బాగుందా అండి? మేమైతే అంటే నేను నిజంగా ఇలాంటివి అన్నీ చేసినప్పుడు, అంటే ఇది వరకు కూడా ఇలా డెకరేషన్ చేసిన వీడియోస్ అంటే ఫొటోస్ అవి కూడా ఉండాలండి, అంటే ఎక్కడో ఉంటాయి, చూపిస్తాను అప్పుడప్పుడు నేను చేసుకున్న ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాయి. నాకు ఎప్పుడు చేసుకోవాలనిపించినా ఇలాగ మనస్ఫూర్తిగా నాకు హాయిగా ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే ఇలా డెకరేషన్ చేసుకుని ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు అలాగా ఒక పూజ చేస్తే డెకరేషన్ అంటే ఇష్టం అనమాట అండి. ఆ ఫొటోస్ కూడా నా దగ్గర చాలా ఉంటాయండి, అవన్నీ కూడా ఎప్పుడైనా నేను ఒక వీడియోలో పెడతాను, ఆ డెకరేషను వీడియోస్ ఏమన్నా ఉంటే. ఇదిగో చూడండి గోపికలు వీళ్ళిద్దరూ కూడా ఇందాక మోడర్న్ డ్రెస్లో కనిపించారండి, వీళ్ళిద్దరిని ఇలా రెడీ చేసాం అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నారు, రాధాదేవుల్లాగా, కృష్ణుడికి అంటే కృష్ణుడి పక్కన గోపికల్లాగా ఎంత బాగున్నారో చూడండి. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టుకుని మేము పూజ చేసుకున్నాం అనమాట అండి. వాళ్ళు ఎప్పుడు ఇప్పేద్దామా డ్రెస్ అన్నట్టు, అంటే కాసేపు కూడా వాళ్ళు ఉంచుకోవడానికి ఏదో ఒక అరగంట పర్వాలేదండి, అక్కడి నుంచి ఎప్పుడు రిలీజ్ అయిపోదామా ఈ డ్రెస్లో అన్నట్టు చూశారు పాపం. కానీ వాళ్ళు మొత్తం పూజ అయ్యే వరకు కూడా అలాగా దేవుడి పక్కన పీటేసుకుని అలా కూర్చున్నారండి. ఇలాగ పాదాలు కూడా చూడండి ఏదో మాకు వచ్చినట్టు షేప్లో అలా వేసుకున్నామండి. అరుణ గారు వేశారండి పాదాలు, ఆ పాదాలు వేసి పసుపు కుంకుమ కూడా అలా వేసామండి. తర్వాత దీపం వెలిగించి ఈ రకంగా అయితే మేము పూజ స్టార్ట్ చేసుకున్నాము. పూజ అయిన తర్వాత ఇస్కాన్ గుడికి కూడా వెళ్ళామండి, అక్కడ తెప్పోత్సవం అవన్నీ కూడా వేరే వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో మా పూజా కార్యక్రమం చూడండి. మీరు కూడా ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి, గోపులు ఇక్కడే కూర్చోవాలి రండి, ఇలా 2 పేర్లు వేసి కూర్చోండి. షార్ట్ కూడా ఒకటి తీసేయండి, అలాగా షార్ట్ అవుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలయాం దేవి సమ్మపాతు తస్మై శ్రీ గురవే నమః. వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం వర్గిపించావచూడాంగం కృష్ణపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం స్వామి కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీముదసన్నిభం నేరవాణాం శిరోరత్నం
ఇంకా బాగుండేమో అనిపిస్తుంది. కరెక్ట్ లెవెల్ కూర్చోడానికి సరదాగా ఉంటది కదా పసుపు రాస్తే. అవునా, నాకైతే అలా ఉండి చిన్నప్పుడు. ఇది కుడి కదమ్మా. ఈ పట్టీలు బాగున్నాయిరా. పట్టీలు అలా ఇది మా ఇంటికి వస్తుందంటే పట్టీలు సౌండ్ పెట్టి తెలుస్తుంది ఆంటీ. చాలండి. మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ కదా వచ్చేస్తుంది అన్నం పెట్టుకుని ఈరోజు పూజ అయిపోయిన తర్వాత ఈ రకంగా పసుపది రాసి తాంబూలాలు గోపికలకి పసుపు రాసి తాంబూలం ఇచ్చి తర్వాత మిగిలిన వారికి ఇచ్చానండి. తర్వాత నాకు కూడా పసుపు రాశారనమాట. రాసిన తర్వాత అందరం కలిసి ఇస్కాన్ గుడికి వెళ్ళామండి. అక్కడ దర్శనం చేసుకుని తర్వాత సాయంత్రం తెప్పోత్సవం కూడా జరిగిందండి. ఆ తెప్పోత్సవం కూడా చూసి నైట్ 9కి మళ్ళీ వచ్చామండి ఆ గుడి దగ్గర నుంచి. అసలు ఈరోజు చాలా బాగా జరిగిందండి. అలాగే ఇస్కాన్లో ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మరో వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా డెకరేషను మా గోపికలు ఎలా ఉన్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.